వనపర్తి జిల్లా నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిక. సీనియర్ నాయకులు కోదండరెడ్డి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో 2000 మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు గాంధీ భవన్లో చేరారు. అదే మాదిరి ఈరోజు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా మీకు ఒక సపరేట్ మేనిఫెస్టో పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టుకోండి అని ఇలా ఏఐసిసి మనకు ఆదేశం ఇవ్వడం వల్లనే, అనుమతి ఇవ్వడం వల్లనే రేవంత్ రెడ్డి గారే ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేయాల్సిందే. కానీ రాహుల్ గాంధీ గారు ఉత్తర భారతదేశంలోని రాయబరేలి నుంచి ఆ కుటుంబానికి మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారు పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా, అదే మాదిరిగా సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇలా సోనియా గాంధీ గారు రాజ్యసభకు పోవడం వల్ల ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఆ నియోజకవర్గంలో నామినేషన్ ఇస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున ఖర్గే గారితో పాటుగా కలిసి వారు ప్రత్యేక విమానంలో రాయబరేలి కాన్స్టిట్యూన్సీకి పోవడం జరిగినారు. మేనిఫెస్టో కూడా విడుదల చేసుకున్నాం. చాలా చక్కటి అంశాలు ఇలా మనకు ఐఐఎం ఇస్తున్నారు, ఒక ఐఐటి ఇస్తామని చెప్పినారు, బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు. దాని తర్వాత పోలవరంలో పోయిన 5 గ్రామాలు మనకు కలుపుతామనేటువంటి మాట చెప్పడం జరిగినది. అదే మాదిరిగా ఐటీఐఆర్ ఆ ఇన్వెస్ట్మెంట్ వీజన్ కూడా మనకి ఇస్తామనేటువంటి మాట చెప్పినారు. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో మన వాటిలో తెలంగాణకు న్యాయం చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగినది. ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీ కానీ, వరంగల్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మేము రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే ఇవన్నీ విభజన హామీలన్నీ అమలు చేస్తామనేటువంటి ఒక ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేసింది కేంద్రంలో. తెలంగాణ ఆవిర్భావాన్ని అపహాస్యం చేసినారు. ఆవిర్భావం సరిగా పద్ధతి ప్రకారం జరగలేదు. పార్లమెంట్ తలుపులు మూసి బోల్టులు పెట్టి బిల్లు పాస్ చేసినారు. ఓటింగ్ జరగలేదు. మూజువాణి ఓటితో తెలంగాణ ఇచ్చినారని అవమానం చేసినారు మోదీ గారు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని